సో చాలామంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఇలా ట్రిప్స్కి తిరుగుతూ ఉంటారు కదా, ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు కదా, మీకు వచ్చే లాభం ఏంటి? సో కేవలం యూట్యూబ్ వీడియోస్ కోసం మీ పిల్లల చదువులు గాలికి వదిలేశారా, లేకపోతే వాళ్ళ కెరీర్ని పట్టించుకోవట్లేదా? సో మీకు ఏం లాభం వస్తుందని ఇలా ట్రిప్స్ చేస్తున్నారు అని చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మేము ఏం సంపాదించుకుంటున్నాము, ఏం గెయిన్ చేస్తున్నాము, లేకపోతే మాకు వచ్చిన లాభం ఏంటో చెప్దామని అనుకుంటున్నామండి. సో నేను డబ్బుల విషయంలో కాదు, అంటే మానిటరీ టర్మ్స్లో కాదు. మానిటరీ టర్మ్స్ అంటే డబ్బుల విషయాల్లో ఏం సంపాదించుకుంటాం అనేది ఎప్పుడన్నా మాట్లాడుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ ట్రిప్స్ వల్ల మాకు ఏమి లాభం వస్తుంది, ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది మేము మా ట్రిప్స్ చూసిన వాళ్ళకి మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ వస్తాయండి. మేము అన్నాం కదా మీకు ఒక గుడ్ న్యూస్ షేర్ చేస్తామని. సో ఇలా ట్రిప్స్ చేస్తున్నప్పుడు మేము చాలా డిఫరెన్సెస్ మాలోను మా పిల్లల్లోనూ మేము ఏమంటారు రికగ్నైజ్ చేసామండి. అపరాజితకి నాకు ఈత రాదు, ఇప్పటికీ నేర్చుకోలేదు. సో మాకు ఎప్పుడు ఒక ఆశ ఏంటి అంటే స్విమ్మింగ్ నేర్చుకోవాలని. కానీ ఇప్పుడు ఏంటి అంటే మా వెయిట్ సహకరించట్లేదు అనుకుంటున్నాను మేము. ఎందుకంటే వెయిట్ వల్ల మేము వాటర్లో తేలలేకపోతున్నామని టెక్నిక్ లేకపోవడం కూడా లేండి. కానీ మొక్కై వంగనది మానై ఉంగన అని ఉంటుంది కదా, చిన్నప్పుడే నేర్చుకోలేదని నేర్చుకుంటే ఇప్పుడు ఎంత ట్రై చేసినా ఎక్కడ వస్తుంది, మనకు ఆ టెక్నిక్ రాదు, ఆ రియాక్షన్ టైం మనకు తగ్గిపోతుంది. సో మేము ఇలా ట్రిప్స్ మొదలుపెట్టినప్పుడు మా పిల్లలతో ట్రావెల్ చేస్తున్నప్పుడు మేము ఎక్కువ స్టార్టింగ్లో చాలా బడ్జెట్లో వెళ్ళేవాళ్ళం అండి. ఓయోస్ చూసుకొని తక్కువలో అవ్వాలి అని. కానీ ఇలా ఎంతకాలం ఉంటామో ఒక స్టాండర్డ్ పెరగాలి అని రిసార్ట్స్ తీసుకోవడం. పిల్లలకు పూల్ అంటే ఇష్టం కదా, మాకంటే మాన్యుమెంట్స్ అవి ఇష్టం వీడియోస్ కోసం, పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలి కదా అని పూల్ ఉన్న హోటల్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ రిసార్ట్స్ కానీ తీసుకోవడం మొదలుపెట్టాం. అక్కడి నుంచి ఫస్ట్ డే ఎక్కడికి ట్రిప్కి వెళ్ళినా ఫస్ట్ డే పూల్కి వెళ్ళాల్సిందే. అన్ని సిరీస్ చూడండి, మ్యాక్సిమం ఫస్ట్ డే పూల్కి వెళ్ళాల్సిందే. ఎందుకనంటే ఫ్లైట్ జర్నీ చేసి వస్తాము, అలసిపోతాము. సో బాడీ అంతా రిలాక్స్ అవ్వాలి, పిల్లలు రెజ్యూనేట్ అవ్వాలి, కాబట్టి ఫస్ట్ డే పూల్ ఉంటుంది. సో సాధారణ పిల్లలు ఇంకా ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారంటే వాళ్ళకు అనుకూలంగా పూల్ ఉంటాయి. చాలా పూల్స్ పెద్దోళ్ళకి మాత్రమే, చిన్నపిల్లలకి చిన్న కుండీలా కడతారు, దాంట్లో ఆడుకోవాలి. సో పిల్లలకి ఎక్కువ లోతుంటే ఇష్టం ఉండేది కాదు. సో చిన్నది ఉంటే మాకు కిడ్స్ పూల్ ఉందని ఎంజాయ్, ఎలాగొకలాగా పూల్ ఉండడం అంటే అనేది మేము చూసుకుంటూ వచ్చేవాళ్ళం. సో మలేషియాకి వెళ్ళాం, మలేషియా 3 times వెళ్ళాము. సెకండ్ టైము ఆ పూల్లోనే ఆడారు. ఎందుకంటే అది కొంచెం పెద్ద పూలే, కానీ అలాగని పూర్తిగా మునిగిపోము, ఆడారు. సో మలేషియా సెకండ్ సిరీస్ ఇంకా స్టార్ట్ అయింది. ఫస్ట్ డే పూలు, సెకండ్ డే పూలు ఎంజాయ్ చేస్తున్నాము. థర్డ్ డే ఫోర్త్ డే వచ్చేలోపు మాకు ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే రిచీ స్విమ్ చేసేస్తున్నాడు. మలేషియా ఫస్ట్ సిరీస్కే సెకండ్ సిరీస్ కాదు, ఫస్ట్ సిరీస్కే. ఎందుకంటే అప్పటికి విరుండులో ప్రాక్టీస్ చేశాడు, సింగపూర్ వాటర్ పార్క్ లో టెక్నిక్ తెలుసుకున్నాడు. అంటే ఇదిగోండి ఇంత పూల్ ఉందా, ఇంతకంటే పెద్ద పూల్ ఉంటుంది, ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోతున్నాడు. మీకు ఆ వీడియో మీకు దాంట్లో ఉంటుంది, దేంట్లో ట్రావెల్ ఛానల్లో ఉంటుంది. అప్పుడు మేము ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామంటే, ఎంత కోచింగ్ ఇస్తే, ఎన్ని రోజులు తిప్పితే, ఎంత ట్రైనింగ్ ఇస్తే, ఎంత చెప్తే నేర్చుకున్నానా అని చెప్తే వాడికి మేము నేర్పించగలం. మేము చూడడం కాదు, ఎవరు మాకు నేర్పించలేదు, వాడికి ఏమి ఎక్విప్మెంట్ లేదు. కానీ కంటిన్యూస్గా తిప్పడం వల్ల, స్విమ్మింగ్ పూల్లో వెళ్ళడం వల్ల వాడంతటికీ వాడే ఈత నేర్చుకున్నాడు. అయితే మేము క్రిస్కి చెప్తున్నామండి, ఏమనంటే నాన్న నేర్చుకో, అన్నం చూసి నేర్చుకో అంటే వాడు ఇదిగోండి ఆ గట్టు ఉందా, ఆ బ్లాక్ గట్టు, అది గట్టు పట్టుకుని అలా తిరుగుతూ ఉన్నాడు. అయితే చాలాసార్లు కోపడ్డాం, ఏంటంటే ఇలా ఎంతకాలం నాన్న అలా గట్టులు పట్టుకుని తిరుగుతావు, కొంచెం నేర్చుకో, గట్టు వదిలే అని. సో ఇంకా వాడిని మార్చలేకపోతున్నాం మేము. ఎందుకంటే వాడి భయం ఏంటంటే ఒకసారి కాసా బీచ్లో క్షణ పట్టుకుంటానని చెప్పి వదిలేసాడు, ఏం చేశాడో తెలియదు, మునిగిపోయి నీళ్లు తాగేశాడు. అప్పటి నుంచి ఇంకా గట్టు వదలడం మానేశాడు. అయితే దుబాయ్ ట్రిప్ మేము వచ్చాం కదా, మంచి పూలు చూడండి, వెనకాల బుర్జ్ ఖలీఫా, చక్కగా రోజు పూల్కి వస్తున్నాము. ఇంకా 3 days ఉందనగా మా ట్రిప్ ఎండకి 3 days ఉందనగా మాకు ఆడు ఏం చెప్పాడంటే, డాడీ నేను స్విమ్ చేసేస్తానని చెప్పాడు.
గట్టు వదిలేసి మాకు చూపించాడండి స్విమ్ చేయడం. మాకైతే ఎంత హ్యాపీ అనిపించిందంటే ఒక్క నిమిషం, ఈ ట్రిప్కి చాలా ఖర్చు అయిందండి, చాలా ఖర్చు అయింది. ఎంత ఖర్చు అయిందంటే అంత ఖర్చు అయింది. సో ఎక్కడ మాకు ఎంత ఖర్చు అయిందనే బాధ లేదు. అలాగని ఈ ట్రిప్ చాలా బాగా కూడా జరిగింది. వీడియోస్ కానీ అన్నీ బాగా వచ్చాయి. మేము బాగా సాటిస్ఫై అయ్యాం, మంచి లొకేషన్లో ఉన్నాం, అంతా హ్యాపీ. ఎప్పుడైతే వీడు నాకు స్విమ్మింగ్ వచ్చింది అని చూపించాడో మా హ్యాపీనెస్ డబుల్ అయిందండి. అంటే ఇప్పుడు వాడికి ఎంత ట్రైనింగ్ ఇస్తాడు, నేర్చుకోగలడు చెప్పండి. ఎన్ని రోజులు తీసుకెళ్తే నేర్చుకోగలడు. అంటే మా ట్రావెల్లో ఇండైరెక్ట్గా మా ప్యాసివ్గా, అంటే సైడ్ ఏమంటారు, ప్యాసివ్ వెనక బోనస్ అంటారు కదా, ఆటోమేటిక్గా వాళ్ళు చాలా క్వాలిటీస్, అంటే చాలా ఆర్ట్ నేర్చుకుంటున్నారు. స్విమ్మింగ్ కూడా ఒక ఆర్టే, అది కూడా ఒక కళే. అది ఫిజికల్ యాక్టివిటీకి చాలా హెల్ప్ చేస్తుంది, చాలా క్యాలరీస్ బర్న్ చేస్తాయి. సో మరి ఇది గమనించినప్పుడు మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే, ఓకే మా ట్రావెల్కి ఒక పర్పస్ ఉంది, మా ట్రావెల్ వల్ల పిల్లలకు ఉపయోగపడుతుంది. సో మా ట్రావెల్ వల్ల వాళ్ళు మేము హ్యాపీగా ఉంటున్నాం. కేవలం ఏదో మీకు వీడియోస్ చేసాం మేము చూసామన్నట్టే కాకుండా వాళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ లెసన్స్ నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఎంతమంది మునిగిపోయి చనిపోతున్నారని మాట వింటున్నారు. ఎందుకంటే వాళ్ళకి స్విమ్మింగ్ రాదు, వాళ్ళకి ఈత రాదు, కానీ లైఫ్ని సేవ్ చేసుకునే ఒక కళ ఇది, ఒక ఆర్ట్ ఇది. కాబట్టి ఇద్దరికీ నేర్పించామంటే ఇన్ కేస్ ఎప్పుడన్నా అలాంటి పరిస్థితులు వస్తే వాళ్ళు సేవ్ చేసుకోగలరు కదా, వాళ్ళు ఇంకొకరు సేవ్ చేయగలరు కదా. ఆ ఆప్షన్ మాకు లేదు, మీలో కొంతమందికి లేదు. కానీ మేము ఇలాగ ఖర్చు పెడుతూ ప్లేసెస్ చూస్తూ బోనస్గా మాకేంటి అంటే పిల్లలు ఇలా నేర్చుకున్నప్పుడు మాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. మలేషియాలో ఒక గుడ్ న్యూస్, అలాగే దుబాయ్లో ఇది రెండో గుడ్ న్యూస్. నెక్స్ట్ గుడ్ న్యూస్ మన ఇద్దరు. సో మీకైతే క్రిస్సీది స్విమ్మింగ్ ఎలా చేస్తున్నాడో చూపిస్తానండి. అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా కాదు కానీ బట్ గట్టు వదిలేసి మాత్రం వాడు చేయగలుగుతున్నాడు. అంటే ఒకసారి చూడండి, టెక్నిక్స్ పూర్తిగా రావు కానీ చేస్తున్నాడు చక్కగా. వెరీ గుడ్, 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 వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. వెరీ గుడ్, వచ్చేసావు, దగ్గరలోనే ఉన్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, దగ్గరలో ఉన్నాం, దగ్గరలో ఉన్నాం. వచ్చేసావు, వచ్చేసావు, వచ్చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వచ్చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్. ఇదండి మా హ్యాపీనెస్. అసలు మేమైతే అసలు అనుకోలేదు జోషి అన్నట్టు. జస్ట్ ఇంకెప్పుడు తిట్టే సందర్భాలు కూడా ఉన్నాయి, అరే అన్నం చూసి నేర్చుకో, గట్లు వదలరా, గట్లు వదిలి నేర్చుకోనానా అని. బట్ వాడంతటికి వాడే చూసి చేసినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపించిందండి. జోషి అన్నట్టు డబ్బులతో ఇవేం కొనలేము కదండి అసలు. చూడండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఫీట్లు చేస్తున్నాడు చూడండి, ఇక్కడ నుంచి ఆ ఫీట్లు మొదలు పెట్టాడు. ఈడు ఆల్రెడీ చేస్తాడు. నన్ను నీ స్విమ్మింగ్ కూడా చూపించాడు డాడీ. అక్కడి నుంచి చివరికరా, ఏటో ఒకటి చెయ్యిరా, వీడియో కంటిన్యూ అవుతుంది. సో రిచి అండి, రిచి ఆల్రెడీ ప్రో అయిపోయాడు. మీకు చూపిస్తాను చూడండి. గో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, స్టాప్ 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 స్టాప్. చెప్పమంటున్నాడండి అక్కడ నుంచి, ఎవరు బాగా స్విమ్ చేశారో కామెంట్ చేయమను కింద అని. సో చూసారు కదా మీరు, మాకైతే పేరెంట్స్ గారు చాలా అంటే చాలా హ్యాపీనెస్ అండ్ ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పాలి. బికాజ్ మేము ఎప్పుడు వాళ్ళని స్విమ్మింగ్ క్లాసెస్ తీసుకెళ్ళడం కానీ లేకపోతే మాకు కానీ రాదు. బట్ వాళ్ళంతటికి వాళ్ళే నేర్చుకొని ఇలా చేసినప్పుడు దట్ బ్రింగ్స్ మోర్ హ్యాపీనెస్. మరొక విషయం మేము వీళ్ళల్లో గమనించింది ఏంటంటేనండి, మామూలుగా మనం పిల్లల్ని ఇండియాలోనైనా చూసుకోండి, ఒరే అంకుల్ నెల అది అడిగి రారా అని అంటే, అమ్మో నేను వెళ్ళను భయం అని అంటారు. కానీ వీళ్ళని మేము గమనించినప్పుడు అండి, మీకు ఒక టూ త్రీ ఇన్సిడెంట్స్ చెప్తాను. మేమైతే ఈ అపార్ట్మెంట్లో ఉన్నాం కదండి. సో ఇది ఆల్మోస్ట్ 66 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి. ఒకసారి ఏమైందంటే సెల్ ఫోన్ మర్చిపోయాం. సెల్ ఫోన్ మర్చిపోతే రిచి ఒక్కడే
కార్డు తీసుకొని పైకి 20th ఫ్లోర్కి వెళ్ళి సెల్ తీసుకొని మళ్ళీ వచ్చేసాడు అనమాట. వాడంతటికి వాడే మేము చెప్పలేదు, వాడేమన్నాడంటే నేను వెళ్ళి తెచ్చేస్తానన్నాడు. మాకు భయం వేసింది, అమ్మో ఒరే ఒక్కడే వెళ్ళగలవా అంటే నేను వెళ్తాను మమ్మీ అని చెప్పి వాడు ఒక్కడే వెళ్ళాడు. అదొకటే కాదు కానీ వెళ్ళి రిసెప్షన్లో ఎవరైనా కనుక్కోండి, లేకపోతే ఇది ఎలాగా ఎక్కడికి వెళ్ళాలి అని దారులు కనుక్కోమన్నటప్పుడు ఈజీగా వాళ్ళు వెళ్ళి వాళ్ళతో లోకల్స్తో కమ్యూనికేట్ చేసేవాళ్ళండి. అది మాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు కొంచెం వద్దు డాడీ నువ్వు వెళ్ళు, మమ్మీ నువ్వు వెళ్ళు అని మమ్మల్ని తోసేవారు. బట్ ఇప్పుడు వాళ్ళంతటికి వాళ్ళే రిచి క్రిస్టి ఏంటంటే డాడీ మీరు ఇక్కడ ఉండండి మేము వెళ్ళి కనుక్కొని వచ్చేస్తాము అని చెప్పి ఆ లోకల్ ఏదైతే లాంగ్వేజ్ అని అనగానే ఇంగ్లీష్ ఇస్ కామన్ లాంగ్వేజ్ ఎక్కడైనా కూడా ధైర్యంగా వాళ్ళు వెళ్ళి ఇండిపెండెంట్గా వాళ్ళు కనుక్కొని లేకపోతే చక్క పెట్టుకొని వస్తున్నారు. అది గమనించాం వాళ్ళల్లో. ఇంకో విషయం ఏంటంటేనండి, మేము మలేషియా ట్రిప్ వెళ్ళినప్పుడు అంతకుముందు ట్రిప్ వెళ్ళినప్పుడు మాతో పాటు షనా వచ్చేవాడు. సో షనా ఉండడం వల్ల మాకు అడ్వాంటేజ్ ఏంటి అంటే పిల్లలు అన్నిసార్లు ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మరి మీరు షనాతో ఉంటారా హోటల్లో, మేము ఆ పని చక్కబెట్టుకుని వస్తాము అని అనేవాళ్ళు. మీరు మలేషియాలో చూస్తే హాఫ్ ఆన్ హాఫ్ ఆఫ్ అపరాజిత నేనే వెళ్ళాం. సో ఆ టైంలో షనా పిల్లలతో పాటు ఉన్నాడు, షనాతో ఉండిపోతారు వీళ్ళు. అయితే ఈసారి షనా రాలేదు కొన్ని అనివార్య కారణాల వల్ల. అయితే మేము బయటికి వెళ్ళాల్సి వస్తే ఒక 2 రోజులు 3 రోజులు వీళ్ళని వదిలేద్దాము అని అనుకుంటే మేము కొంచెం భయపడ్డాం. కానీ నిన్న నైట్ మాకు తప్పలేదండి బయటికి వెళ్ళడానికి, కంపల్సరీగా వెళ్ళాలి. వీళ్ళని కూడా తీసుకెళ్ళాలి అంటే చాలా దూరం నడవాలి. మేము ఏం చేసామంటే మీరు ఉంటారా అని అడిగాం. వాళ్ళు హ్యాపీగా ఉంటామన్నారు. మేము ఇద్దరు షాపింగ్కి వెళ్ళి వచ్చాం. నేను చెప్పేది ఏంటి అంటే చిన్నపిల్లలు పేరెంట్స్ లేకుండా ఇంట్లోనే ఉండరు, పేరెంట్స్ లేకుండా బయట ఉండరు, అంటే ఎక్కడో తెలిసిన వాళ్ళ దగ్గర కూడా ఉండరు. వెనకాలే వచ్చేస్తారు, నువ్వు ఉంటానంటే నేను ఉంటానంటారు, నువ్వు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతానంటారు. సో కానీ వీళ్ళు మేము ఎక్కడికో బయటికి వెళ్తాము, దేశం కాని దేశం, వేరే ప్లేసు, కొత్త ప్లేస్ ఏమవుతుందో తెలియదు, మేము వెళ్ళొస్తామంటే 1 అవర్ 1.5 అవర్ హ్యాపీగా వాళ్ళు ఆ రూమ్లో ఉండి ఎంజాయ్ చేశారు మేము వచ్చేంత వరకు. అలాగే మేము ఏమంటారు కాలింగ్ బెల్ కొట్టగానే వాళ్ళు వెంటనే డోర్ తీయలేదండి. వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే వెంటనే బాటమ్ మ్యాప్ ఓపెన్ చేసి ఫోన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మా డాడీ వాళ్ళు వచ్చి కాలింగ్ బెల్ కొట్టారా, వేరే వాళ్ళు ఎవరైనా కొట్టారా అని. అంటే బుర్ర కూడా వాడుతున్నారు. అంటే మా డాడీ వాళ్ళు వచ్చేసారు అనుకుని డోర్ తీస్తే ఎవరో స్ట్రేంజర్ ఉన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇబ్బందే కదా. కాబట్టి వాళ్ళు బుర్ర కూడా వాడుతున్నారు, వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు, కొంచెం స్మార్ట్గా తయారవుతున్నారు. సో ఈ విషయాలన్నీ గమనించినప్పుడు ఓకే మేము ఏదైతే చేస్తున్నామో అది కేవలం మాకు ఎంటర్టైన్మెంట్ పర్పస్లోనే కాదు కానీ ఎడ్యుకేటివ్ పర్పస్, అంటే వాళ్ళు ఏదన్నా నేర్చుకోవడానికి, వాళ్ళు ఏదన్నా సంపాదించుకోవడానికి, ఫ్యామిలీగా అలాగే వాళ్ళిద్దరూ గ్రో అవ్వడానికి చాలా ఉపయోగపడుతుందండి. అందుకని ఈ గుడ్ న్యూస్ అయితే మేము షేర్ చేయాలని మేమైతే ఈ వీడియో చేశాము. మమ్మల్ని పూల్లోకి వచ్చామని ఇందాక నుంచి ఫోర్స్ చేస్తున్నారు. ఈ వీడియో పెండింగ్ ఉండిపోయిందిరా, ఈ వీడియో చెప్పాలి. ఎందుకంటే ఈ టూర్కి ఏమంటారు, ఇది చెప్తే ఈ టూర్ పర్పస్ నెరవేరినట్టు ఉంటుంది. హ్యాపీ నోట్తో ఇక్కడి నుంచి బయటకు వెళ్తాం. నేను ఈవినింగ్ చాలా హ్యాపీగా ఉన్నాం, హ్యాపీ నోట్. ఎందుకంటే ఒక రీజను మేము అనుకున్న కంటెంట్ అంతా చక్కగా చేయగలిగాం. అలాగే రెండోది ఏంటి అంటే వీడి స్విమ్మింగ్, మూడోది ఏంటి అంటే ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సో మేము అన్నీ కంప్లీట్ చేయగలిగాము. కాబట్టి పిల్లలకి మంచి ఏమంటారు వాళ్ళకి ఎఫ్డి చేసి లేకపోతే వాళ్ళకి ఏవో ఆస్తులు కొని ఏవో సంపాదించి పెట్టాలి అనే కంటే వాళ్ళకి ఏమంటారు మెమరీస్ ఇవ్వండి. అవి చెయ్యండి, మంచిదే. మనీ ఉంటే చెయ్యండి, కానీ వాటికంటే ఎక్కువ వాళ్ళకి మెమరీస్ ఇవ్వండి, వాళ్ళకి లైఫ్ లెసన్స్ నేర్పించండి, వాళ్ళకి ప్లేసెస్ చూపించండి. మీరు అనుకుంటారు మీలా మేము తిరగలేమని, ఇక్కడికి రమ్మని ఎవరు అనట్లేదు కదా. మీ దగ్గర ఉన్న ప్లేసెస్ అనేది తిప్పండి, ఇండియాలోనే తిరగండి. ఇండియా వద్దు ఆంధ్రాలోనే తిరగండి, ఆంధ్ర వద్దు వైజాగ్లోనే తిరగండి, వైజాగ్ వద్దు మీరు ఉన్న ప్లేస్లోనే తిరగండి. పిల్లలకి మెమరీస్ కావాలి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి, అవి అనుభవిస్తే చాలా లెసన్స్ నేర్చుకుంటాయి. జీవితమే పాఠం నేర్పిస్తుంది కదా, మనం పర్టికులర్గా నేర్పించే అవసరం లేదు. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. మాకైతే ట్రావెల్ ఉపయోగపడుతుంది 2 విధాలుగా, చాలా విధాలుగా. సో చూడడం ద్వారా మీరు కూడా చాలా నేర్చుకుంటున్నారని మేము అనుకుంటున్నాము. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కమెంట్ చేయండి. ఒకవేళ మేము ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలంటే కూడా అది కూడా చెప్పండి. ఒకవేళ మేము ఏదైనా తప్పు మాట్లాడితే చక్కగా ఏమంటారు సున్నితంగా ఆ తప్పును కరెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మేము చెప్పింది కరెక్టే అని అనిపిస్తే అది కూడా మెన్షన్ చేయండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము ఇక్కడితో వీడియో క్లోజ్ చేసి స్విమ్మింగ్ పూల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం.
బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.